ఈ సిస్టర్ రక్షాబంధన్ ముందు రోజు వాళ్ళ అన్నయ్య ఇంటికి వస్తుంది అండ్ వాళ్ళ వదినకి హగ్ చేసుకుంటుంది అండ్ అంటుంది, వదిన నేను బ్యాగ్స్ ని నా రూమ్ లో పెట్టి వస్తా అని అంటుంది. అప్పుడు వాళ్ళ వదిన అంటుంది, నీ బ్యాగ్స్ ఇక్కడే పెట్టుకో, అదేంటంటే నీ రూమ్ ఇప్పుడు పిల్లలు వాడుతున్నారు అని అంటుంది. దాంతో ఈ సిస్టర్ బాధపడి వెళ్తుంది. కొంచెం సేపటికి వీళ్ళ అన్నయ్య ఇంటికి వచ్చి వాళ్ళ చెల్లిని చూసి, చెల్లమ్మ నువ్వెప్పుడు వచ్చావు అని అడుగుతాడు. అప్పుడు ఈ సిస్టర్, అన్నయ్య రేపు రక్షాబంధన్ కదా, అందుకే నేను ఈ రోజే వచ్చేసానని అంటుంది. అప్పుడు అన్నయ్య, నువ్వు మంచి పని చేసి 4 రోజులు ఉండి వెళ్ళాలి అని అంటాడు. అండ్ తర్వాత ఇతను చెల్లి రాఖీ కడితే కట్నంగా ఇవ్వడానికి డబ్బులు తీస్తాడు. అప్పుడు వాళ్ళ భార్య అంటుంది, నీకేమైనా పిచ్చా, 10,000 ఇస్తావా, 1000 రూపాయలు చాలు, నేను ఒక చీర కొన్నాను అది ఇచ్చేయని అంటుంది. ఇదంతా తిను విని చాలా బాధపడుతుంది. తర్వాత ఈమె అదే రోజు, అన్నయ్య నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి, మా అత్తయ్య ఆరోగ్యం బాగాలేదని చెప్పి నీకు ఇప్పుడే రాఖీ కడతానని అంటుంది. అండ్ ఇతను తన భార్య చెప్పినట్టు 1000 రూపాయలు మరియు చీర కట్నంగా ఇస్తాడు. అప్పుడు ఈ సిస్టర్, నాకు కట్నం ఏం వద్దన్నయ్య, నాకు నీ ఆశీర్వాదం చాలు అని చెప్పి వాళ్ళ అన్న వదినల కోసం ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ తెస్తుంది. అన్నయ్య అంటే ఇష్టం ఉన్న వాళ్ళందరూ ఐ లవ్ అన్నయ్య అని కామెంట్ చేయండి.